జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ జిఎస్టీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మల్లి గ్రామంలో బీసీలమైనటువంటి మేము మా యువత ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టసభలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము కల్పించక కోర్టులో ఓడిపోయింది. కోర్టులో ఎందుకు ఓడిపోయిందంటే కోర్టులో అందరూ అగ్రవర్ణాలు నిండిపోయారు, మొత్తం వాళ్ళు. కాబట్టి మనకు కోర్టు తీర్పు అనుకూలంగా రాలేదు, వ్యతిరేకంగా వచ్చింది. ఆ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే తెలంగాణ వ్యాప్తంగా రోజు బీసీ జేస్ తరఫున బంద్ నిర్వహించినది. మళ్ళీ కూడా మనం బంద్ నిర్వహించడం. మన కోర్టులో ఎందుకు ఓడిపోయినామంటే అక్కడ మన వర్గానికి చెందిన వారు ఎవరు లేరు కోర్టు ఫైల్స్ అంతా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక మన ఓపిక నశిస్తే ఎట్లుంటుంది? మరో తెలంగాణ ఉద్యమం సృష్టిస్తాం. బీసీలు అంటే అందరికి చిన్న చూపోయింది. ఈ అగ్రవర్ణ దొంగలకు, ఈ అగ్రవర్ణ వేస్ట్ పిల్లలకు బీసీల పైన అసలు పెంచుతున్నారు. మనమందరం ఇప్పుడు మన ఊళ్ళో ఎట్లా చేసుకుంటామో ప్రతి గ్రామంలో మాత్రం మనము ర్యాలీలు నిర్వహించాలి. అగ్రవర్ణ గుండెల్లో రైలు పరిగెత్తించాలి. ఆ రైలు పరిగెత్తించడం మనం ఏం చేయాలి? బీసీలంతా ఏకం కావాలి. బీసీ అన్ని కులాలు ఏకమది తప్ప కేంద్ర ప్రభుత్వం దిగిరాదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గవర్నర్ మన బిల్లు అడ్డుకున్నాడు, అక్కడ రాష్ట్రపతి బిల్లు అడ్డుకున్నాడు. ఎందుకు అడ్డుకున్నాడు? మన బీసీలో ఉన్నత స్థాయి ఎవరు లేరు కాబట్టి మన బిల్లు సుప్రీంకోర్టులో ఓడిపోయింది. ఇక్కడ చట్టసభలో గెలిచింది కానీ అక్కడ సుప్రీంకోర్టులో ఓడిపోయింది, హైకోర్టులో ఓడిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది కేవలం ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బంద్ కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా ఉంది. బీసీ సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ ఉంటుంది. ఇంకా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్ చేయడానికి మన బీసీ సంఘాలు రచిస్తున్నారు. మనమందరం ఏకం కావాలి. కనీసం స్టాటస్ ద్వారా మనం ప్రోగ్రాంలో మాట్లాడలేము, కనీసం స్టాటస్ల ద్వారా కూడా మన యొక్క హక్కుల గురించి మనము సమాజానికి తెలియజేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఎంతోమంది పంపించాం, ఎంతోమంది యూపీ వచ్చారు అంటే మిగతాలందరికీ అవసరం లేదు రిజర్వేషన్. మీ పిల్లల భవిష్యత్తు కోసమే రిజర్వేషన్. ఉద్యోగం, ఉపాధి, రాజకీయంలో మీ పిల్లల భవిష్యత్తు కోసమే మేము ర్యాలీ జరిగింది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తే. అగ్రవర్ణ దొంగలకు 100కు 40 మాకు వస్తే జాబ్ వస్తుంది, మా బీసీలకు 80 వస్తే జాబ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాలేని అడ్డు మన బీసీలకు ఎందుకు వస్తుంది అని మనం క్వశ్చన్ చేయాలి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో మనమందరం బంద్లో పాల్గొని మనము మన హక్కులు సాధించుకోవాలి. మనం హక్కులు సాధించాలంటే పోరాటం చేయాలి. పోరాటాల ద్వారానే మనం హక్కులు సాధ్యమవుతాయి. యువకులు మేల్కొనాలి. ఆ నిద్ర మత్తు నుంచి యువత బయటకు రావాలి. తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఈ యువత తల్లిదండ్రులు చెప్పాలి, ఇలా బీసీ రిజర్వేషన్ ఉంటుంది, ఆ రిజర్వేషన్ వల్ల మాకు అన్యాయం చేస్తుందని చెప్పాలి. తల్లిదండ్రులు చదువుకోలేరు, వాళ్ళకి తెలియదు, మీరన్నా తెలియజేయాలి. మనం అందరం ఏకం కావాలి. అగ్రవర్ణ దొంగలే చట్టసభలో కూర్చున్నారు, ఆ దొంగలే మా బిల్లు పాస్ చేస్తలేరు. ఈరోజు అసెంబ్లీ తీసుకోండి, అసెంబ్లీలో 120 ఎమ్మెల్యేలు ఉంటే మన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఆ అగ్రవర్ణ దొంగలు 70 మంది ఉన్నారు. మరి ఎట్లా మంది న్యాయం జరుగుతుంది? పార్లమెంట్లో 543 ఎంపీలు ఉంటే మేము ఉండాల్సింది 300, కానీ మన బీసీలు ఉన్నది 20%. ఇట్లా మనం ఓట్ల రూపంలో మన వ్యక్తులు మనం గెలిపించాలి. ముఖ్యంగా బీసీలకు ఓట్లేసి మనము బీసీలను గెలిపిస్తే వాళ్ళ చట్టసభలో మనకు కావాల్సిన చట్టాలు చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు, కానీ అక్కడ మోడీ ప్రభుత్వము మన బిల్లు అడ్డుకుంటుంది. నాటకాలు ఆడుతున్నారు. బీసీ సమాజం ఆలోచించాలి. ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఏకమై తప్ప బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మేమందరం గవర్నమెంట్ ఉద్యోగాలు చదువుతున్నాం. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు బీసీకి రావాలంటే మనకు బీసీ ఉండాలి. మనకు 100కి 80 వచ్చా జాబ్ వస్తలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 40 జాబ్ వచ్చింది. నాతో చదువుకున్న వ్యక్తులకు 53 మార్కులకు జాబ్ వచ్చింది. మన పిల్లలకు 78, 76, 69 ఉన్నా రాలేదు. కాబట్టి మనం అందరం బీసీలంతా ఏకం కావాలి. బీసీలంతా ఏకమైనప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. చట్టసభలో మనకు రిజర్వేషన్ లేదు, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, మంచిదే. కానీ మా బీసీలు ఏం పాపం చేశారు? మీకు మా బీసీల రిజర్వేషన్ కూడా చట్టసభలో మీరు అమలు చేయాలి. ఎస్సీలకు, ఎస్టీలకు ఉంది, వాళ్ళందరం అన్నదమ్ములు, వాళ్ళకు కూడా మంచిది. మాకు కూడా మా బీసీలకు మా జనాభా ప్రకారం మా వాటా మా కీలని మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. మలిగిలో కూడా చాలా ఉద్యమాలు సృష్టిస్తాం. ఇక్కడున్న యువత ఇంకా అందరు యువతతో బీసీతో కలిసి మహిళలు కూడా మంచి ఒక మార్పు తీసుకొస్తాం. ఈ మార్పు తెలంగాణ వ్యాప్తంగా జరగాలి. ఈరోజు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఈ నిరసన ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు
మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఆ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ ఉంది. అంతేగాని ఎవరికి ఈ బంద్ వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలు మన బీసీల యొక్క సత్తా సామర్థ్యాలు గుర్తించినాయి. అందుకే అన్ని పార్టీలు మనకు బీసీకి సపోర్ట్ చేసినాయి. బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని మత సంఘాల కోసం అన్ని మనకు సపోర్ట్ చేసేందుకు అర్థమైంది. బీసీలను చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి రోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేసాయి. రాబోయే రోజుల్లో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. బీసీ బిల్లు పెట్టి బీసీ బిల్లు పాస్ అయితే బీసీలకు చెందిన దాదాపు 250 నుంచి 300 మంది పార్లమెంట్కి పోతారు. మనకు కావాల్సిన చట్టాలు చేస్తారు. అసెంబ్లీలో కూడా మన బీసీలు వెళ్ళాలి. మన బీసీలు చాలా తక్కువ వెళ్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ అయినప్పుడే మన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? రాబోయే రోజుల నుంచి మన బీసీలకు ఓట్లేసి మన బీసీలని గెలిపించుకోవాలి. మన బీసీలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పోరాటం చేయాలి. మన బీసీలో చాలామంది ఉంటాయి భేదప్రియాలు, కానీ బీసీలు అందరూ అన్నదమ్ముల్లా కలిసి అగ్రవర్ణ కుతంత్రం తిప్పుకోవటాలి. అగ్రవర్ణపై దండయాత్ర చేయాలి. ఒక్కసారి మన బీసీలు ఆలోచించాలి. 2,50,00,000 మంది బీసీలము ఒక్కసారి తిరగబడితే అగ్రవర్ణాలు నాగులు తడుస్తాయి. ఆ పరిస్థితి తీసుకురావద్దు. మనం బీసీలు చూసినాం. నేపాల్లో ఎట్లయింది? ప్రభుత్వ అధికారులు తరిమి కొట్టిర్రు. బంగ్లాదేశ్లో చూసినాం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని తరిమి కొడితే ఆమె మన ఇండియాలో దాచుకుంది. ఇప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. అక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆమె ప్రాణభయంతో ఇండియాలో వచ్చి దాచుకుంది. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో రానియదు. ఎందుకంటే ప్రజా పోరాటాల ద్వారా మనం హక్కులు సాధించుకుంటాం. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. ఈ చిన్న చిన్న పిల్లలు రేపు మీరు లీడర్ కావాలి, మీరే అసెంబ్లీ కావాలి, మీరే సర్పంచ్ కావాలి, మీరే జడ్పీటీసీలు కావాలి, మీరే ఎంపీలు కావాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకుంటే న్యాయం జరగదు. ఇక్కడ ఉన్న యువత చదువుతో పాటు మన జాతి కోసం మనం పనిచేయాలి. చదువు ముఖ్యము, చదువుతో పాటు మన జాతి కోసం పనిచేయాలి, ఊరి కోసం పనిచేయాలి. మనం పని చేయకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. 76 సంవత్సరాలైంది మన స్వతంత్రం వచ్చి, కానీ ఇంకా మనకు అన్యాయం జరుగుతుంది. ఇక అన్యాయాన్ని సహించేది లేదు. బీసీలంతా ఏకమయ్యారు. బీసీలంతా ఏకమై రాష్ట్రాన్ని తగలబెడతాం, దేశాన్ని తగలబెడతాం. బీసీలంతా ఒక్కసారి తిరగబడితే దేశం మొత్తం అగ్నిగుండం అవుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బీసీలందరూ అన్ని కులాలు మతాలు ఏకమై ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించడం. ఇప్పుడు కూడా బీసీలంతా ఏకమై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైట్ అందరూ కలుపుకొని కేంద్ర మెడలు వంచి రాష్ట్ర మెడలు వంచి మన హక్కులను మనము సాధించుకోవాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ వల్ల ఇక్కడున్న పిల్లలకు మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాల్సిందే. ఈ రిజర్వేషన్ కల్పించేంత వరకు మా బీసీలుగా మా ఊరి తరఫున బీసీ సంఘాల జేసీలకు అన్ని పార్టీలకు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. బీసీ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం. బీసీల హక్కుల కోసం చివరికి పోరాటం చేస్తాం. చివరికి మా హక్కులు సాధించుకున్నంత వరకు మేము పోరాటం చేస్తాం. కాబట్టి ఊరు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ మీ సమాచారం చేరవేయండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళు సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయరు. కాబట్టి వాళ్ళకి తెలియదు. తల్లి చదువుకున్న మనము మన తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇట్లా ఉంటుంది రిజర్వేషన్, ఇట్లా ఉంటుంది మనం తెలియజేయాలి. అప్పుడే వరకు తెలుస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మన పిల్లలు, అక్క పిల్లలు, మన అన్న పిల్లలు అందరికీ లాభం చేకూరుతుంది. అందుకే ఉద్యమాన్ని మనం ఉధృతం చేయాలి. ఇంతటితో ఆగదు. బీసీ ఉద్యమం చాలా ఉధృతమైతే అందులో మళ్ళీ బీసీలుగా మేము పాల్గొంటాం. మా ఎస్సీలు, ఎస్టీలు అందరూ మేము కలుపుకొని ముందుకెళ్తాం. చివరికి విజయం సాధించి చట్ట సభలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే. బీసీలకు న్యాయం జరగాల్సిందే. మా వాటా ఎంత? మేము 60% ఉన్నాం. 60% తగ్గట్టుగా మా వాటా మాకు రావాలి. పార్లమెంటు రావాలి, అసెంబ్లీ రావాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది.